ఎగ్ ఫ్రై అనమాట ఇది. అయిపోయింది ఎగ్. చూసారా ఎంత బాగా వేయిందో. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాము. చూడండి, రైస్ కూడా అయ్యింది. రైస్ కాస్త ఈరోజు మాడిపోయింది. నేను ఏంటి అంటే మా బాబుకి ఏడుస్తూ ఉంటే నేను చూసుకోలేదు. సాంబార్ ఉంది కాస్త, మా బాబుకి తినిపించాలి. నేను వచ్చేసి ఈ గరిట ఫస్ట్ ఎగ్ కర్రీలో పెట్టేసా. సో మా వారు చూసుకోకుండా మళ్ళీ ఆ గరిట పెట్టారు. అది ఇదిగోండి, ఈ గరిట పెట్టారు, నేను ఇది పెట్టేసా. సో ఇప్పుడు రైస్లోకి గరిట లేదు కదా, సో రైస్లోకి పెట్టవచ్చులే, నో ప్రాబ్లం. ఇదిగోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి, గరిట ప్రాబ్లం వల్ల ఎల్లో కనబడుతుంది రైస్, నో ప్రాబ్లం. చూసారా మీరు ఏం చేశారు? నేను ఎగ్ ఫ్రై చేశాను. ఇదిగోండి, ఎగ్ ఫ్రై. రైస్ మాడింది, ఈరోజు మాడిపోయింది. చూడండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి, ఇది మా బాబు కోసం. చూసారా, ఇదిగోండి, మాడిపోయింది రైస్, ఈరోజు మాడింది. ఇదిగోండి, వైట్ రైస్ మాడిపోయింది. ఎగ్ కర్రీ అండ్ వైట్ రైస్. ప్లేట్ పెట్టేద్దాము, మళ్ళీ ఆరిపోతుంది గాలికి. చూడండి, చూసారా ఎంత బాగా కనబడుతుందో ఎగ్ విత్ సాంబార్. ఇదిగోండి, ఈ గరిటెతో వేయడం రాదండి, బట్ ఉంది కదా అనేసి నేను వేస్తున్నాను. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ విధంగా స్పైసీగా చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. చూసారా, ఇదిగోండి ఎగ్ కర్రీ. స్పైసీగా చేస్తున్నాను ఎందుకంటే మా వారు తినడానికి, మా హస్బెండ్ తింటారనేసి. ఇదిగోండి, సాంబారు, ఎగ్, వైట్ రైస్, ఎగ్ ఫ్రై. చూసారా, అన్నం మాడిపోయింది. ఈరోజు నేను వర్క్లో ఉండి ఆఫ్ చేయడం మర్చిపోయాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.